మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభమస్తండి. సెప్టెంబర్ మాసంలోకి అడుగుపెట్టేశాం. సెప్టెంబర్ 2026 తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ నెలలో గ్రహ మార్పులు మీ కెరీర్ని కానీ, ఫైనాన్షియల్ని కానీ, మీ రిలేషన్స్లో కానీ, ఆరోగ్యపరంగా కానీ, స్నేహితుల ద్వారా కానీ, వ్యవహారంగా కుటుంబ పరిస్థితులు, ప్రేమ, ఉద్యోగము, వివాహము, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో తప్పకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటో, అనుకూలంగా మారబోయే ముఖ్యమైన సమయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ 26 తులారాశి వారికి మాస ఫలితాలు పూర్తిగా తెలుసుకోవాలంటే మనకు అసలు సెప్టెంబరు మాసంలో జరిగే ముఖ్య విషయాలు తెలుసుకునే ముందు ఈ తులారాశి వారి లక్షణాలు తెలుసుకుందాం. తులారాశి వారంటే మనకు ఫస్ట్లో గుర్తొచ్చేది ఏంటి? ఒక త్రాసు, అంటే బ్యాలెన్స్. అవునండి, ఖచ్చితంగా మీ జీవితంలో ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేయటం మీకు మీరే సాటి. మీకు తెలియకపోవచ్చు, ఈ తులారాశి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు. కళలకు, ప్రేమకు, ఆకర్షణకు ప్రతిరూపమైన శుక్రుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీకు పుట్టుకతోనే కళల పట్ల, అందమైన వస్తువుల పట్ల ఒక రకమైన ఆకర్షణీయంగా అలంకరించుకోవడం, ఈ డ్రెస్సింగ్ సెన్స్ అంటారు మీకు చాలా ఉంటుంది. చక్కగా ఇస్త్రీ బట్టలు వేసుకోవడం, చక్కగా స్వచ్ఛంగా ఉన్న బట్టలు వేసుకోవడం, నలిగిపోయినవి, పాడైపోయినవి వేసుకోరు మీరు. ఇక మీ మనస్తత్వం విషయానికి వస్తే మీ గొడవలకు ఆమడ దూరంలో ఉంటారు. ఎవరైనా గొడవ పడుతుంటే వాళ్ళ మధ్య దూరి రాజీ చేయటం మీకు మించిన వాళ్ళు ఈ భూ ప్రపంచంలో లేరు. న్యాయం వైపు నిలబడుతుంటారు. అందరినీ సమానంగా చూడాలి, అందరికీ సమానంగా ప్రేమ పంచాలి అనేటువంటి ఒక ఆశ మీలో ఉంటుంది. స్నేహానికి, ఫ్రెండ్షిప్కి మీరిచ్చే వాల్యూ అంతా ఇంత కాదు. స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చే టైపు మీరు. ఎవరైనా కష్టంలో ఉండే మీ దగ్గరికి వస్తే వాళ్ళ కష్టాలకు మీ కష్టంగా భావించి హెల్ప్ చేయటం మీ హృదయం కరిగిపోతుంది. ప్రేమ విషయంలో కూడా మీరు చాలా రొమాంటిక్ పర్సను. మీ పార్ట్నర్ని ఎలా సంతోషపెట్టాలో, చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇచ్చే వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలో కూడా మీకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఒక నిర్ణయం తీసుకోవటానికి మీరు చాలా అంటే చాలా టైం తీసుకుంటారు, కానీ అది నిర్ణయం తీసుకున్న తర్వాత రెండు వైపులా ఆలోచించి తీసుకుంటారు. ఫైనల్ డెసిషన్ మీరు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి ఫిక్స్ అయితే మాత్రం ఆ పని కంప్లీట్ అయ్యేదాకా అస్సలు వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంటే మీరు నవ్వుకి చాలా పవర్ ఉందండోయ్. కోపంతో రగిలిపోయే వాళ్ళని కూడా అలా కూల్ చేయగల తత్వం మీకుంటుంది. అలాగే ఇప్పుడు లగ్జరీగా కనిపిస్తారు, మంచి క్వాలిటీ ఫుడ్ తింటారు, చక్కగా బ్రాండెడ్ దుస్తులు వేసుకుంటారు, ఉన్న కొద్ది పరిస్థితులకు అనుగుణంగా డెకరేట్గా, అంటే ఇల్లు చూసి ఇల్లా అని చూడండి ఎట్లా అంటారు సార్, అలా చాలా ఒద్దిగ్గా ఉంటాయి మీరు ఏం చేసినా సరే మీ పనులు. ఇంత మంచి మనసు, ఇంత కళా దృక్పథము కలిగిన వారి సెప్టెంబర్ మాసం ఎలా ఉందో చూద్దాం. తులారాశి వారు భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడంలో, సేవింగ్స్ చేయడంలో చాలా పక్కాగా ఉంటారు. కాబట్టి ఈ నెలలో మీరు తీసుకునే స్థిరాస్తి విషయాలు భవిష్యత్తులో మంచి లాభాలనే ఇస్తాయి. మీరు ఎంతో బ్యాలెన్స్డ్గా పర్సన్ అయినప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో, డాక్యుమెంట్ విషయాల్లో పక్కాగా చూసుకోండి. అన్నీ లీగల్గా కరెక్ట్గా ఉన్నాయో లేదో అని లాయర్ని సంప్రదించండి. బ్యాంకు వాళ్ళ మద్దతుతో మాత్రమే మీరు ఏమన్నా ప్రాపర్టీని అక్వైర్ చేయండి. అవునండి, మీరు సెప్టెంబర్లో మీ రాజకీయ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించడం కూడా అవకాశం ఉంది. దీనికి అర్థం ఏంటంటే, వెళ్ళి ఏదో పొలిటికల్ పార్టీలో చేరిపోయి ఎలక్షన్లో ఎంపీగానో ఎమ్మెల్యేగానో నిలబడతారని కాదు సుమా. మీ ఆఫీస్లో జరిగే పాలిటిక్స్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ ఇంట్లో జరిగే పాలిటిక్స్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ ఫ్యామిలీస్లో జరిగేటువంటి పాలిటిక్స్లో మీదే పైచేయి అవుతుంది అని అర్థం. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళ దగ్గర నుంచి పని రాబట్టుకోవాలి, మీ పని ఎలా నెరవేర్చుకోవాలి అనేటి జాగ్రత్తగా మీరు కనుక ఆలోచిస్తే ఈ నెలలో సానుకూల ఫలితాలు ఉన్నాయి.
ఎక్కడ తెగ్గాలో కాదు బాస్, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడవుతాడని డైలాగ్ ఈ నెలలో మీరు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కొన్ని విషయాల్లో మీరు కాస్త రియాలిటీని చెక్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. సెప్టెంబర్లో గోచారం హెచ్చరిస్తుంది, మీరు చేసే పనులన్నీ రాత్రికి రాత్రే సూపర్ డూపర్ హిట్ అయిపోతాయని కాదు, పట్టిందల్లా బంగారం అయిపోతుందని కాదు. ప్రాపర్గా డైరెక్ట్ చేసుకుంటే, డెడికేషన్తో చేస్తే మీకు మంచి ఫలితాలు ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉన్నదని గ్రహాలు చెబుతున్నాయి. కనుక జనరల్గా తులారాశి వారు మంచి న్యాయబద్ధమైన నిర్ణయాలు తీసుకునేవారు కాబట్టి మీకు నేను చెప్పినటువంటి సూచనలు శ్రద్ధగా ఆలకించుకొని దాని గ్రహస్థితులు కాస్త అటు ఇటుగా ఉన్న సానుకూలతని గమనించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఆవశ్యకత మీ మీద ఉన్నాయి. ఈయనెవర్లే నాకు చెప్పటానికి అనుకోబాకండి. దీనివల్ల మీకు కొన్ని అనవసరమైన మనస్తాపాలకు గురి కాకుండా తప్పించుకొని ముందుకు వెళ్ళటానికి ఈ పాజిటివ్ అప్రోచ్, సమయస్ఫూర్తి, బ్యాలెన్స్డ్గా మాట్లాడే తత్వాలు మీకు చక్కగా ఉపయోగపడతాయి. కాకపోతే ఒక చిన్న ఇదేంటంటే, ఎవరితో వాదనలకు దిగబాకండి, గొడవలకి వెళ్ళబాకండి, ఆఫీస్లో కానీ ఇరుగు పొరుగు వారితో అనవసరమైన తగాదాలకు వెళ్ళబాకండి, డబ్బుల విషయాల్లో ఎవరికి షూరిటీలు హామీలు ఇవ్వబాకండి, గ్యారంటీగా సంతకాలు పెట్టబాకండి. ప్రతి డాక్యుమెంటు ఒకటికి 10 సార్లు చూసుకుని బేరీజు వేసుకుని మాత్రమే పెట్టుబడి పెట్టండి. ఇంతేనండి. ఈ 4 పాయింట్స్ కనుక మీరు ఫాలో అయితే ఈ నెల మీకు అద్భుతం. అస్సలేం టెన్షన్ పడబాకండి. ఈ నెల మీకు చాలా విషయాల్లో ఒక మంచి క్లారిటీ ఇచ్చే నెలగా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సెప్టెంబర్ నెలకు సంబంధించి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఒక్కొక్కటిగా డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా ఈ సెప్టెంబర్ నెలలో మీకు ఎదురయ్యే అత్యంత పాజిటివ్ అండ్ సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? గతంలో ఎప్పటి నుంచో ఆగిపోయి ముందుకు సాగకుండా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్న పనులు ఒక కంక్లూషన్కి వచ్చి ఒక అచీవ్మెంట్ని ఇస్తాయి. అంటే శాశ్వతమైన పరిష్కారాన్ని అందుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి బాస్, బహుశా అది ఆఫీస్లో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రమోషన్ ఫైల్ ఏమో కావచ్చు, లేదా మీ ఎదుగుదలకు ఉపయోగపడే ఒక టెండర్ విషయం కావచ్చు, మీరు పెట్టుబడి పెట్టాలనుకున్న ఒక ఇంటర్ప్రిటేషన్ కావచ్చు. అంటే మీకు మీరుగా ఎదగడానికి ఉపయోగపడే ఒక పునాదిలోకి అడుగు పెడతారు, నిర్ణయం తీసుకుంటారు. అది ఏదైనా సరే, అబ్బా ఈ పని ఎప్పుడు తెగుతుందో అనుకున్నాను రా బాబు, నాళ్ళకి సక్సెస్ అయింది అనిపిస్తుంది. అంటే మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఈ నెలలో దొరుకుతుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక దాన్ని ఉపయోగించుకోండి. దీనివల్ల మీ మనసు మీద ఇన్ని రోజులుగా ఉన్న ఒక భారం దించేసుకున్న ఫీలింగ్ అయితే వస్తుంది. టెన్షన్ పోవటంలో మొహంలో ఒక రకమైన కళ వస్తుంది, సంతోషం వస్తుంది. ఇది నిజంగా ఒక పండుగ లాంటి నెల. అలాగే ఈ నెల మీ నివాసానికి సంబంధించి, మీరు పనిచేసే ప్రదేశానికి సంబంధించి స్థల మార్పులు, నివాస స్థలానికి వర్క్ ప్లేస్కి స్థల మార్పులు జరిగే అవకాశం ఉన్నది. అంటే కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటే అనుకూలమైన సమయం కూడా ఈ నెలలో నిర్ణయం తీసుకోండి. అలాగే కొత్త గృహప్రవేశం చేసే అవకాశం కూడా రావచ్చు. ఆఫీసులో కొత్త సీటుకు, మీకు అనుకూలమైన సీటుకు మారే అవకాశం కూడా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఈ నెలలో అవుతుంది. అంటే మీకు వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ, వేరే సెక్షన్కి బదిలీ అవ్వటం కానీ, క్యాబిన్ మారటం కానీ, ఫ్లోర్ అంటే ఒక ఫ్లోర్లోంచి ఇంకో ఫ్లోర్కి ఆఫీస్లోనే మారటం కూడా జరిగే అవకాశం లాంటిదైతే ఉంది. అంటే కొత్త మనుషులు మీకు కొత్త ఎనర్జీని ఇస్తారు. మీ ఆలోచనల విషయానికి వస్తే ఎప్పుడూ క్రియేటివ్గానే ఉంటారు కాబట్టి సెప్టెంబర్ నెలలో మీ బుర్రకు మరింత పదును పెట్టేటువంటి అవకాశం, ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు చేసే పనిని ఇంకా ఎలా బెటర్గా చేయొచ్చు, కొత్త బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేయొచ్చా, ఉన్న బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలి, కస్టమర్లు ఎలా అట్రాక్ట్ చేయాలనే దాని మీద మీకు వచ్చే నూతన ఆలోచనలు సూపర్గా వర్కౌట్ అవుతాయి. మీ ఆలోచన విధానము, మీరు ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసే, అంటే ట్రబుల్ షూటింగ్ అంటారు కదా, అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు.
మీ క్రియేటివిటీని మీకు పూర్తి స్థాయిలో వాడుకోవాల్సిన నెల ఈ నెల. దీనితో పాటుగా సెప్టెంబర్ నెలలో మీకు ఎక్కువగా స్థిరాస్తి విషయాల మీదే మీ ఫోకస్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేయటం, సిటీ అవుట్స్కట్స్లో ఫ్లాట్స్ ఎలా ఉన్నాయో ఎంక్వైరీ చేయటము, రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో మీటింగ్స్ పెట్టడము, అపార్ట్మెంట్స్ ప్లాన్ కొనడానికి లోన్స్ బ్యాంక్ వాడని సంప్రదించటము, గతంలో కొన్న వ్యవసాయ భూమిని డెవలప్ చేయడానికి ప్లాన్ చేయటం లాంటివన్నీ కూడా శుభ్రంగా గ్రహాన్ని అనుకూలంగా ఉన్నాయి నెలలో చేసుకోవచ్చు. ఆధ్యాత్మికంగా చూసుకుంటే మీ ఇష్టదైవాన్ని ఎల్లప్పుడూ మనసులో తలుచుకోవడం మీకు చాలా చాలా మంచిది. మీకు కాస్త వీలు దొరికినప్పుడల్లా గుడికి వెళ్ళే అవకాశం ఉంటే గుడికి వెళ్ళండి. మీరు చేస్తున్న ప్రతి పనిని దైవార్పణగా భావించి చేయండి. దానివల్ల ఏంటంటే మీ రియాలిటీ లైఫ్లో స్పిరిచువల్ లైఫ్ ఇన్వాల్వ్ అవడం వల్ల భగవత్ అనుగ్రహంతో మీ చేసేటువంటి పనులన్నీ చాలా ఉత్కృష్టంగా శుభ ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉన్నది. ఇకపోతే ఈ చిన్న అంటే మీకు చిన్న ఈ నరదృష్టి లాంటివి పోవాలి అనుకున్నప్పుడు ఈ సెప్టెంబర్ నెలలో కాస్త అనీజీగా ఉన్నప్పుడు దిష్టి తీయించుకోవడం లాంటివి చేసుకోండి. అనవసరంగా మీకు జరగబోయేటువంటి శుభకార్యాలను ఎక్కువ టామ్ చేసుకోబాకండి. మీకు రియల్గా రీజనబుల్గా టెక్నికల్గా మీ బ్యాలెన్స్డ్ మైండ్కి తగ్గట్టుగా ఎవరైతే సలహా ఇస్తారో వాళ్ళని దగ్గర పెట్టుకుని వాళ్ళ బూస్టప్ మీరు తీసుకోండి. మీ పనులు మీరు సైలెంట్గా చేసుకుపోతే అద్భుతమైన జర్నీతో ఈ నెల మీకు మీ తెలివితేటల వల్ల విజయం జరిగిపోయే అవకాశం అది. అంటే మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ మీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉండాలని, దానికి ఈ మాసంలో పునాదులు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆచితూచి అడుగు వేయండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ మీ ముందే ఉంటుంది. మీ అందరికీ శుభాభినందనలు.